హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇయర్ రౌండ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 1 గురించి తెలుసుకుందామండి. జనవరి 2025 సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అప్డేట్. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు పీడిఎఫ్స్ కావాలంటే కేవలం 100 రూపీస్కే ఇస్తున్నాము. సో ఇక్కడ చూడొచ్చు, ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ 2024 విజేత ఎవరంటే దొమ్మరాజు కుకేష్ గారు విజేత చెందడం జరిగింది. సో విజేతకు 14.45 క్రోడ్స్ రావడం జరిగింది. రన్నరప్కు లిరెన్కు 9.75 క్రోట్ అయితే రావడం జరిగిందనమాట. నెక్స్ట్ విశ్వనాథ్ ఆనంద్ తర్వాత ప్రపంచ క్లాసికల్ చెస్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచినటువంటి రెండవ భారతీయుడు ఎవరంటే మన గుకేష్ గారు రెండవ భారతీయుడుగా నిలవడం జరిగింది. నెక్స్ట్ పిఎస్ఎల్వి C-59 రాకెట్ ఏపీలోని తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ యొక్క రాకెట్ను ప్రయోగించారు. ఇక్కడ చూడొచ్చు, పిఎస్ఎల్వి C-59 రాకెట్ ద్వారా ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన 550 కేజీల బరువైన ప్రాజెక్ట్ ఫర్ అన్బోర్డ్ అటానమీ 3 మిషన్ నుంచి యొక్క షార్క్ నుంచి ఇది 95వ ప్రయోగంగా పిఎస్ఎల్వి 61 ప్రయోగం అయితే సక్సెస్ అవ్వడం జరిగింది. అంటే పిఎస్ఎల్వి C-59 రాకెట్ ద్వారా ఎక్కడి నుంచి పంపించారంట? ఐరోపా అంతరిక్ష సంస్థ నుంచి పంపించారు. ఎన్ని కేజీల బరువు? 550 కేజీల బరువు. ప్రాజెక్ట్ ఫర్ అన్బోర్డ్ అటానమీ కలిసి పంపించడం జరిగిందనమాట. నెక్స్ట్ జీశాట్ N2 ఉపగ్రహం భారత్లో అత్యంత అధునాతనమైన సమాచార ఉపగ్రహము. జీశాట్ సమాచారం గురించి చెప్తుంది ఈ ఉపగ్రహము. సో జీశాట్ N2 విజయవంతంగా కక్షలోకి చేరింది. 2024 నవంబర్ 19న స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా అమెరికాలోని ఫ్లోరిడాలో కేప్ కెనర్వాల్ నుంచి ఈ యొక్క ప్రయోగాన్ని పంపించారనమాట. దీనికి సంబంధించినటువంటి బరువు కనుక చూసుకున్నట్లయితే 4700 కిలోల ఉంటుంది. ఈ హైత్రోఫుట్ కమ్యూనికేషన్ ఉపగ్రహం అండి. ఈ జీశాట్ N2 అనేది హైత్రోఫుట్ కమ్యూనికేషన్ ఉపగ్రహము. సో గుర్తుపెట్టుకోండి, చాలా షార్ట్కట్గా మంచిగా ఈ ఇయర్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ రాశాను. ఎవరికైనా కావాలంటే 100 రూపీస్ పే చేసుకొని తీసుకోవాల్సినటువంటి కోరుతున్నాను. G20 దేశాధినేతల 19వ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది అంటే ఈ శిఖరాగ్ర సదస్సు మనకు బ్రెజిల్లోని రియో డి జనీరోలోని మోడ్రన్ ఆర్ట్ కాలేజ్లో మ్యూజియంలో జరిగిందనమాట. దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ థీమ్ ఏంటిదంటే బిల్డింగ్ ఏ జస్ట్ వరల్డ్ అండ్ సస్టైనబుల్ ప్లానెట్. దీనికి అధ్యక్షుడిగా ఎవరు వహించారంటే లూయిస్ ఇనాసియో లూలా సిల్వా, బ్రెజిల్ అధ్యక్షుడు దీంట్లో ఈ యొక్క అధ్యక్షుడిగా వ్యవహరించడం జరిగింది. దీంట్లో సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏంటిదంటే ఆకలిని జయించడం కానీ, అంతర్జాతీయ కూటమి ఏర్పాట్లతో పాటు ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు, సంపన్నులపై అంతర్జాతీయ పన్ను విధించాలనేసి, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలైనా సరే, మిగతా G20 అయినా సరే, ఇవన్నీ కూడా కొన్ని అక్కడ ప్రతిపాదనలు అయితే జరగడం జరిగిందండి. నెక్స్ట్ G20 20వ వార్షిక సదస్సు దక్షిణాఫ్రికాలో జరుగుతుందన్నమాట. గుర్తుపెట్టండి, నెక్స్ట్ G20 అంటే దక్షిణాఫ్రికాలో జరుగుతుంది అనమాట. ప్రధాని నరేంద్ర మోడీ నైజీరియా, గయానా దేశాల పర్యటన. ఇక్కడ మనకు నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబుతో ప్రధాని నరేంద్ర మోడీ ద్వైపాక్షిక చర్యలు చేపట్టారు. సో ఇక్కడ ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ అనే ఒక పురస్కారం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గయానా నుంచి కూడా ఇక్కడ ఏంటిదంటే ఒకసారి చూడండి, గయానా అత్యున్నత పురస్కారం కూడా లభించడం జరిగింది. ద ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ పురస్కారం కూడా ఇక్కడ లభించడం జరిగిందండి. నెక్స్ట్ మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. సో దీనికి సంబంధించిన ఫలితాలు 2024లో సంబంధించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం ఫలితాలను విడుదల చేసింది. మహాయుతి కూటమి అంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మహాయుతి కూటమి ఏదైతే ఉన్నదో అది అధికారాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. సో బీజేపీ, శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ ఇవన్నీ కలిసి ఒక కూటమి ఏర్పడినాయి. మొత్తము సీట్లు 288 ఉంటే మెజార్టీ 145 రావాలి. కానీ మహాయుతికి 234 రావడంతో అధికారం చేపట్టింది. మహావికాస్ అఘాడి ఇండియా కూటమి, కాంగ్రెస్ ఉంటుంది కదా, ఆ కూటమికి సంబంధించి 48 రావడం జరిగింది. మహారాష్ట్ర సీఎం ఎవరంటే దేవేంద్ర ఫడ్నవీస్ గారు చేపట్టడం జరిగింది. నెక్స్ట్ జార్ఖండ్ సంబంధించినటువంటి ఎన్నికలు జరగడం జరిగింది. ఇవన్నీ కూడా కరెంట్ పాలిటీ సంబంధించినటువంటి అంశాలు.
క జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమి ఇక్కడ విజయం సాధించింది. మొత్తం సీట్లు 81 ఉంటే మెజారిటీ మార్కు 41 రావాలి. ఇండియా కూటమికి 56 వస్తే ఎన్డీఏ కూటమికి 24 వచ్చినాయి. దీనికి జార్ఖండ్ సీఎం ఎవరంటే హేమంత్ సోరెన్ గారు ఇక్కడ ఉండడం జరిగిందండి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అందుకోసం నేను ఫాస్ట్‌గా ఎందుకు చెప్తున్నానంటే మీకు చాలా ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం స్పీడప్ చేసుకోండి. సో, నెక్స్ట్ జమిలీ ఎన్నికల బిల్లుల పరిశీలనకు ఒక సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. జమిలీ ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశం కోసం 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాల బిల్లును సమగ్ర పరిశీలించడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఒకటి లోక్సభ, అసెంబ్లీ కాల పరిమితులు సవరించే 129వ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించడం జరిగింది. పుదుచ్చేరి, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ కేంద్ర ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లు కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024. ఏంటిది ఈ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు అని చూద్దాం చూడండి. ఏకకాల ఎన్నికల నిర్వహణకు 129వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకురావడం జరిగింది. రాజ్యాంగంలోని 3 ఆర్టికల్స్ 83 అదేవిధంగా ఇక్కడ చూడండి సార్ 172, 324 ఆర్టికల్స్ను సవరించడం జరిగింది. సో, కొత్తగా ఇక్కడ చేర్చినటువంటి ఆర్టికల్ ఏదైతే ఉందంటే 82A చేర్చాలని కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులో ప్రతిపాదించింది. అదేవిధంగా ఇక్కడ సంయుక్త పార్లమెంటరీ కమిటీ చైర్మన్గా ఎవరు ఉన్నారంటే పిపి చౌదరి గారు ఉన్నారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఎంతమంది ఉన్నారంటే 27 మంది లోక్సభ సభ్యులు, అదేవిధంగా చోటు దక్కించుకున్న వారు 12 మంది సభ్యులు రాజ్యసభకు సంబంధించిన సభ్యులు దక్కించుకున్నారు. అదేవిధంగా నెక్స్ట్ ఇంపార్టెంట్, భారత్కు అత్యంత సానుకూల హోదా రద్దు చేసిన స్విట్జర్లాండ్. ఇండియా, స్విట్జర్లాండ్ మధ్య కుదిరిన ద్వంద్వ పాలన నివారణ ఒప్పందంలో భాగంగా గతంలో ఈ హోదాను ఇచ్చింది. సో, స్విట్జర్లాండ్ ఇక సానుకూల హోదాను రద్దు చేసుకున్నారండి. సో, జల్ వాహన్ పథకం, సో స్కీమ్స్, జల్ వాహన్ పథకం అంతర్గత నీటి మార్గాల్లో సరుకు రవాణా ప్రోత్సహించడానికి జల్ వాహక్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. భారత రాజ్యాంగ సవరణపై సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఇచ్చిందో చూడండి. సో, ఈ తీర్పు కరెంట్ పాలిటీ, ఇవి పథకాలు, కరెంట్ పాలిటీ ఆ నెల మొత్తం జరిగినవి అన్నీ కూడా ఇక్కడ వివరించడం జరుగుతుందండి. 1976లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వము రాజ్యాంగ పీఠికలో మార్పులు చేస్తూ తీసుకువచ్చిన 42వ రాజ్యాంగ సవరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పీఠికలో సామ్యవాద, లౌకిక సమగ్రత అనే పదాలను చేర్చాలని చేసినటువంటి సవరణలో సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్ను కొట్టివేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, సంజయ్ కుమార్ల ధర్మాసనం నవంబర్ 22తో వాదనలు అయితే ముగించడం జరిగిందండి. ఇక్కడ వాదనలు అయితే ముగించాయి. పార్లమెంటు రాజ్యాంగ ప్రవేశికను సవరించే అధికారం ఉందంటూ అధికారం 368ను ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్, మహిళలకు ఇచ్చే భరణంపై సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చిందండి. ఇక్కడ చూడొచ్చు, విడాకులు అనంతరం మహిళలకు ఇచ్చే భరణం విషయంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మహిళలకు జీవన భృతిని నిర్ణయించడానికి ముందు 8 అంశాలను రూపొందించింది. ఆ 8 అంశాలు ఏంటో చూద్దాం. ఒకటి, భార్యాభర్తల సామాజిక ఆర్థిక స్థితిగతుల గురించి, మరి భవిష్యత్తులో భార్య పిల్లల ప్రాథమిక అంశాలు, ఇరుపక్షాల అర్హత, ఉద్యోగము, ఆదాయ మార్గులు, ఆస్తులు, అదేవిధంగా అత్తవారింట్లో ఉంటూ మరి భార్య జీవన ప్రమాణాలు, కుటుంబ పోషణ కోసం ఆమె ఉద్యోగాన్ని వదిలేసిందా, ఇవన్నీ కూడా ఉద్యోగం చేయని భార్యకు న్యాయ పోరాటానికి సేవకుడిగా మెయింటెనెన్స్ అలవెన్స్, ఇవన్నీ కూడా మహిళలకు జీవన భృతిని నిర్ణయించడానికి సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి 8 అంశాలు. ఇక నెక్స్ట్, తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించినటువంటి విషయానికి వస్తే, తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలో ప్రత్యేక బంగారు అంచుతో, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ప్రత్యేకతలు ఏంటిదంటే బంగారు అంచుతో కూడిన పచ్చటి చీర తెలంగాణ తల్లికి, అదేవిధంగా ఎరుపు రంగు జాకెట్ ఉంటుంది, నుదుట ఎర్రటి కుంకుమ ఒట్టు ఉంటుంది, చెవి కొమ్మలు ఉంటాయి, మెడలో తెలంగాణ తల్లి ఆడపడుచు ధరించే తీగ ఉంటుంది, అదేవిధంగా చేతికి ఆకుపచ్చ గాజులు, ఎడమ చేతిలో ఓరికంకి, మొక్కజొన్న కంకి, సజ్జ కంకి ఉంటుంది, అభయహస్తంతో తెలంగాణ తల్లి రూపు ఉంటుంది. ఓకేనా అండి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, చాలా స్పీడ్ ఆఫ్ ఉంటుంది, ఎందుకంటే మనం చాలా ఎక్స్ప్లెయిన్ చేసేది ఉన్నది సార్. సో, భారత్ హైపర్సోనిక్ క్షిపణి పరీక్ష, భారత్లో తొలిసారిగా దీర్ఘ శ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిందండి. ఎందుకు, ధ్వనితో పోలిస్తే కనీసం 5 రెట్లు వేగంతో దూసుకెళ్లే ఈ క్షిపణిని హైపర్సోనిక్ అస్త్రంగా పేర్కొంటూ, అంటే గంటకు సుమారుగా 6200 కిలోమీటర్ల వరకు వేగం అన్నమాట. నెక్స్ట్, 26వ
ఆర్‌బీఐ గవర్నర్‌గా ఎవరు ఎన్నికయ్యారంటే సంజీవ్ మల్హోత్రా గారు డిసెంబర్ 11న బాధ్యత స్వీకరించారు. బ్రహ్మోస్ నూతన డీజీగా ఎవరు అంటే జై తీర్థ ఆర్ జోషి అపాయింట్మెంట్ అండి ఇది అపాయింట్మెంట్స్. ఓకేనా అండి. నెక్స్ట్ పబ్లిక్ సర్వీస్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ నూతన చైర్మన్‌గా బుర్రా వెంకటేశం గారు మరి ఇక్కడ ఉండడం జరిగింది. పద్మ పురస్కారాలు 2025 సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరం ఏడాదిగాను జనవరి 25న పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 139 పద్మ పురస్కారాలను ప్రకటించింది. దాంట్లో కేంద్రం 7 పద్మ విభూషణ్‌ను, 19 పద్మభూషణ్‌లను అదేవిధంగా మరి ఇక్కడ 113 మంది పద్మశ్రీలను మొత్తము పురస్కారాలకు ఎంపికైన 23 మంది మహిళలున్నారు. దీంట్లో 10 మంది మాత్రమే విదేశీయులు ఉండడం జరిగింది. సో, పద్మవిభూషణ్ సంబంధించినటువంటి 7గురికి రావడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ దువ్వూరి నాగేశ్వరరావు గారి వైద్య విభాగంలో తెలంగాణకు, జస్టిస్ జగదీష్ సింగ్‌కు చండీగఢ్‌లో ప్రజా వ్యవహారాలకు సంబంధించినటువంటి దాంట్లో, కుముదిని రజనీకాంత్‌కు కళలు విభాగంలో గుజరాత్‌లో, లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం కళలు విషయంలో కర్ణాటకలో రావడం జరిగింది. ఎంటీ వాసుదేవన్ నాయర్‌కు కేరళ, అదేవిధంగా బసాయో సుజుకి జపాన్, అదేవిధంగా శారద సిన్హాకు బీహార్‌కు సంబంధించినటువంటి కళల విభాగంలో రావడం జరిగింది. మన తెలంగాణ, ఏపీ నుంచి గనుక చూసుకున్నట్లయితే ఇక్కడ భూషణ్ గనుక చూసుకున్నట్లయితే ఏపీలో నందమూరి బాలకృష్ణ గారికి రావడం జరిగింది. నెక్స్ట్ సూర్యప్రకాష్ కర్ణాటక, అనంతనాగ్ కర్ణాటక, బిబేక్ దేబ్రాయ్ ఢిల్లీ. సో, ఇట్లా మనకు ఓవరాల్‌గా దీనికి సంబంధించినటువంటి పద్మ పురస్కారాలు. సో, ఇది మనకు పార్ట్ 1గా చెప్పడం జరిగింది. మిగతా సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా చెప్తాము పార్ట్స్ వైస్‌గా. సో, ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్. వీడియోస్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.